విజయ్ కుమార్ రెడ్డి అని ఉచ్చరాగిన ఎవరు నువ్వు? ఏదో పేరు అంది. అరే విజయ్ కుమార్ రెడ్డి పంగలు తీరుతారా? నీ బట్టలు ఇప్పుతారా కొడక? వాళ్ళు ఉచ్చరాగినావు పోయి వచ్చి. ఈ సిగ్గుదారు కేసు పెట్టిన కూడా సిగ్గులేదు వీళ్ళకు. ఎందుకంటే ఇలా ఒకరన్నా రెడ్డి పెట్టిన బాగుంది కేసు. మీరు బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ అని ఎలకాతలు వాడతారు. చేసే కేసులు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల పైన. ఈ కొడుకు ఇప్పుడు బీసీల రాజ్యాధికార పార్టీ అంటే ఢిల్లీ. మా గొల్లలో ఓట్లాడుతుంది ఎవకాలు చెప్పించుకొని కొడతాం, పెండలది కొడతాం కొడక. చింతపండు వార్తలకు వెల్కమ్ ఇవ్వాలా. నిన్న సాయంత్రం మన లైవ్ చూడడానికి ఇప్పుడు మళ్ళా స్పెషల్ ఎపిసోడ్ అనమాట. చూపిస్తా చూడరా, ఏందని తెలవాలి మీకు ఫస్ట్. ఇక మల్లన్నపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. జనగామ టిఆర్పి నాయకులట, మరి జనగామ జిల్లా అట, మరి నాకు కూడా తెలియదు. మా సార్ అయితే నాకేం ఫోన్ చేయలే, ఇంకా నాకేం ఫోన్ చేయలేదు మా సార్. వీడియో ఉన్నది, ఏ క్షణమైనా డిలీట్ కావచ్చు మన ఛానల్. దయచేసి మీరు ముందే చూసే ప్రయత్నం చేయండి. మరి మల్లన్నపై తప్పుడు ప్రచారం ఏందనేది మీకు తెలవాలి కదా. అమ్మో, పెద్దపత్తి వద్ద పైన మన తప్పుడు ప్రచారం చేసినామట. ఇగో వేసింది చూసుకొని. ఇక మల్లన్నపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. ఫేక్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు. ఈ ఫేకున్న బొచ్చులో ఫేక్ అదేదో ప్రూవ్ చేయరా. నీ శంసగాలతో కేసులు ఎందుకు రా పాప, వాళ్ళకి ఏం తెలియదు, మనవుడు తెలియదు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పురా సమాధానం. పనికి మాలిన సవట సండుగా మునగాడి అరే నువ్వు పెద్ద మొగోడనంట. మా కేసీఆర్ అంట మొలకాల వెళ్తాడ, ఇటంట ఎలక నుంచి వెళ్ళగోడనట. ఈనాదో ఉండడే కావచ్చు వాడు కూడా. పనికి మాలిన దద్దమ్మ నువ్వు చెప్పురా, ఇది తప్పు ఇది రైటు, ఇగో ఈ విషయాలను నేను నా పైన తప్పుడు ప్రచారం చేసిరని ప్రూవ్ చేయి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోరా సండ, ఫ్యాక్ట్ చెక్ చేసుకో. ఫ్యాక్ట్ చెక్ చేసుకొని ఇది తప్పా రైటా. మేము సాయి ఈశ్వరాచారి మరణాన్ని ఒక్కసారి కూడా మేము మాట్లాడలేదు, దానిపైన ఎట్లాంటి ఆరోపణలు చేయలే. దాన్ని తోని నువ్వు చేస్తున్న రాజకీయం పైన మేము ఆరోపణలు చేస్తాం, చేస్తూనే ఉంటాం. నువ్వు సాక్ష్యం బయటేసినాక పోలీసులు న్యాయ విచారణ చేయాలి, నీ పైన కేసు కావాలి, నిన్ను జైలు పెట్టి పనిపెట్టి దొక్కాలి. ఎందుకంటే నువ్వే లంగ నా కొడుకువి. ఆ కుటుంబాన్ని రాజకీయంగా వాడుకొని బతకాలని చూస్తున్నావు తప్ప వాళ్ళ పైన నీకు ప్రేమ లేదు. ఉంటే ఒప్పుకోరా. ఇక జనగామ టిఆర్పి నాయకులు స్థానిక టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసిరు. సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు ఇక్కడ జరాగ్రా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు చింతపండు గొల్లిగాడు బదనాం చేయాలని శాసన మండలి సభ్యులు ఎట్టయితారా? అయితే ఇదన్నా చెప్పు, రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడనే చెప్పు, లేదు కాంగ్రెస్ ఉచ్చుదానికి వచ్చిన ఎమ్మెల్సీ అనే చెప్పు. కాంగ్రెస్ ఉచ్చుదాగిన ఎమ్మెల్సీవా, రాజ్యాధికార పార్టీ వ్యవస్థ రొటీన్ లేదో. యో ఇల్లీగల్ రా, ఇద్దరు ఇల్లీగల్, ఒక్కరే లీగల్. ఇదన్నా చెప్పు, అదన్నా చెప్పు. ఇంకా అసలు ఊరుకోపోదంట. వీళ్ళందరూ ఇచ్చేసారు. ఇంకో కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ లైక్స్ వ్యూస్ కోసం మాట్లాడుతున్నారని. అరే నాకు చాలా చెండాలం నా నోరు, కంపు నోరు నాది. గెలికి మరి తిట్టించుకోకరా సండుగా. నువ్వు మొగపుట్టుగా ఉడితే మొగోడవ అయితే నువ్వు నా వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం రా సండుగా. మహేష్ గారు అనేటోడు ఎవరికాడ పైసలు తీసుకుండో నిరూపిరా. సండునా కొడుక ఉచ్చదాయి ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రేటు గొప్పవాడు ఉచ్చదాయి పైసలు తెచ్చుకొని ఎమ్మెల్సీ అయితే నువ్వు చెప్తావు పేడు గురించి. కాకరి తుమ్ముతా నోట్లా సండునా కొడుక, సిగ్గిలేదురా నీకు? పేడు గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు ఆ రగ్గారు మాత్రం దయ్యాలు కాదు, తాతలు వచ్చి చెప్పినట్టున్నది ఇడ. మేము పతివతలం అని పెద్ద పతివతవా నువ్వు? ఊళ్ళా నీ అంత పతివత లేదు, ఏడు చూడలేదు. మేము సిగ్గిదాపిన ఉన్నాయో నువ్వు, గింతనన్నా సిగ్గి లేదు. అదే ప్రూవ్ చేయరా సన్నా కొడుక. మా రాజగోపాల్ రెడ్డితో కాదు నీతోనే ఏదైంది బొత్సు, ప్రూవ్ చేయి. తిండి టికాలే కానీ మీ పేడ ఆర్టిస్టులు అంటారు. అవులా మోకాలన్నా చెప్పు. కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చదాగి బతికిన కొడుకు ఇలా పేడు గురించి మాట్లాడతాను. లేదురా, నువ్వు మొగోడవ అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నా,
నీ లైఫ్ టైం యూట్యూబ్ ఇన్కమ్ ఎంతో డీటెయిల్స్ బయట పెట్టు, నీ ఆస్తి ఎంతో బయట పెట్టు. సండు నా కొడుక, నక్కకు నాగలో అనుకున్న తేడా ఉంటది నీ యూట్యూబ్ ఇన్కమ్ కి నీకున్న ప్రస్తుత ఆస్తికి. ఉల్లిగడ్డ పొట్టు ఖరీదు కాదు నీకు యూట్యూబ్ లో వచ్చే ఇన్కమ్. నువ్వు సంపాదించిన దొంగ పైసల కింద. దొంగ నా కొడుకు నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకురా గెలికి మరి తన్నెచ్చుకునేది? అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారట. ఈ లోలో పేర్లు అలా మనకు అవసరం లేదు. అవి సిగ్గు లేకుండా ఇంకా బీసీలు అని చెప్పి ఎదురుతున్నాయి. తీర్మానం మళ్ళీ టార్గెట్ చేసి కించపరిచేలా మాట్లాడుతూ కులాల మధ్య సిచ్చు పెట్టే విధంగా విమర్శలు చేస్తున్న కొన్ని. అరే సండు మలిగా కులాల గురించి మాట్లాడు కుక్క నూరా. బీసీలకు రెడ్లకు అని దొంగలు దొంగనా కొడుక. విజయ్ కుమార్ రెడ్డి అని ఉత్సవాగిన డబ్బ పట్టుకొని వాడు ఎరిగినారా నీ కుండలా? కుండ ఏడుగు బంద్ చేసి నీ నోటి ఎరిగిందా? తిన్నావా? మన పేరు ఏదిగా ఇల్లా జరాజు ఆయన. న్యూస్ లైన్ 24 బీసీ బిడ్డ, యువగలం నాకు తెలియదు. మహేష్ గారిసే బీసీ బిడ్డ, వైస్ టీవీ బీసీ బిడ్డ, కేఆర్టీ ఒక దళిత బిడ్డ, తలవార్ తాత దళిత బిడ్డ, యూ న్యూస్ దళిత బిడ్డ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీ. ఈ నోట ఉత్సవం ఉచ్చనా కొడుక నువ్వు చెప్తావు. మగపుట్టుగా ఊటలు ఎవరో నువ్వు? విజయ్ కుమార్ రెడ్డి అని ఉత్సవాగిన ఎవరో నువ్వు? ఏదో పేరా అండి? అరే విజయ్ కుమార్ రెడ్డి పంగలు తీరుతారా? నీ బట్టలు ఇప్పుతారా కొడక? మన ఉత్సవాగినావు పోయి వచ్చి అగ్రకుల పోని ఉత్సవాగొచ్చిన ఎవరో బిఫ్టీ ఉంది. బిఫ్టీ వన్ ఉత్సవం అయితే నా కొడుకు పేరు లేదు. ఇలా ఈ లుచ్చలు పోయి పెట్టిన కేసు పెట్టినందరూ బీసీలు మళ్ళా పోయి బీసీ ఎస్సీ ఎస్టీల పైన కేసు పెట్టి ఈ లుచ్చ కొడుకులు అందరూ కలిసి రాజ్యాధికారం చేస్తారు. కథలు వరకు జనాలు చుద్దగానం చేయాలి. కేసులు పెట్టాల్సి వస్తే కులాల గురించో పెయిడ్ ఆర్టిస్టుల గురించో అసత్య ప్రచారం గురించో పెడితే నిన్ను పండగ తొక్కాలి. నీ యూట్యూబ్ ఎన్ని వీడియో అన్ని కేసులు కావాలి నీకు. ఓ 2-3 లక్షల కేసులు కావాలా నీకు? అసత్య ప్రచారం గురించి మొదలు పెడితే కాళేశ్వరం మీదనో కేసీఆర్ మీదనో తెలంగాణ ప్రజలపైనో ఎన్ని మాటలు ఎన్ని అసత్య ప్రచారం చేసి వాళ్ళందరూ ఉచ్చరాది నాకు వచ్చి తెలియదారా? మా అందరి ఛాయ పైసలు తీసుకున్న ప్రజల గొంత మహేష్ గారితో మాట్లాడితే 3 ఛానళ్ల పైన రిపోర్ట్ కొట్టించి వీడియోలు సండు వేసాలు బంద్ అయ్యి బొచ్చు కూడా ఉండదు ఇక. అయితే పోతే జాత్ అంతే. నువ్వేమన్నా వీక్కో. ఇక్కడ ఒక్క 2 ఛానల్ పైన నాకు తెలిసి పెట్టలేదు. ఈ సండు నా కొడుకు బీసీ పార్టీ అంటాడు. ఈ సిగ్గుదారు కేసు పెట్టిన కూడా సిగ్గులేదు వీళ్ళకు. ఎందుకంటే ఇలా ఒకరన్నా రెడ్డి పెట్టిన బాగుండు కేసు. మీరు బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ అని ఎలకాతలు వాడతారు. చేసే కేసులు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల పైన. ఈ కొడుకు ఇప్పుడు బీసీల రాజ్యాధికార పార్టీ అంటే ఢిల్లీ. మా గొల్లలో ఓట్లాడితే ఎడవకాలు చెప్పుకొని కొడతాం, పెండలది కొడతాం కొడక. మా గౌన్లలో ఓట్లాడితే ఎడవకాలు చెప్పు మా సర్వాయి సర్దారు పాపన్న గౌడు బిడ్డలు జాతి వారసు ఎడవకాలు చెప్పు పెండల బురదాడి తందరు నిన్ను. మా దళిత బిడ్డల కాడికి వస్తే ఎడవకాలు చెప్పు మన పందులు వర్ణాలు తెలిసినావు అల్ల వేసి అద్దె చంతరం కొడక. మా పైన కేసులు మా ఓట్లాడుతావు లుచ్చనా కొడక. అడుగు రేపు తిరుగు. రేపు 2008లో మా యాదవ్లో ఓటాడతాడు రారా మునుగోడికి అడుగు నంది మొదలకు వచ్చాడు కొడక. ఎడవకా చెప్పు పెండలద్దు కొడతా. బీసీ బిడ్డల పైన కేసులు పెడుతూ ఈ బొచ్చుగాలట బీసీల రాజ్యాధికార పని తెస్తారట. దొంగ నా కొడక, లోఫర్ నా కొడక, సిగ్గులేదురా నీకు? నేను పతివతనమ్మా అని కేసు పెట్టావు. నీ నోట్ల ఉత్సవరా? నువ్వెంత లుచ్చగలరా? నీ నోరెంత కంపురా? ఈ భూమండలంలో ఏమైనా తినకుండా వదిలిపెట్టినావరా నువ్వు? దీని పేరు చెప్పు వీళ్ళు వదిలిపెట్టినని. ఉత్సవోజు కొడతారు లుచ్చ నా కొడక. నిన్ను 4 రోజులు ఆగు పండబెట్టి చీరుతారు నిన్ను. రిపోర్ట్లు కొట్టినావు, స్ట్రైకులు వేసినావు, ఛానల్ లాగా చేసినావు, ఆర్థికంగా నష్టపరిచినావు. ఎన్ని వేసినా తట్టుకొని నిలబడుతున్నాను. నీలాంటి లుచ్చా నా కొడుకు చీరి చింతకరడం కోసం. ఆ లుచ్చగాడు మనతోని వెలుగు రగ్గాడు. ఆ లంగనా కొడుకు ఇప్పుడు మాట్లాడాడు. వీడు వాడు మన పత్తితుల సంఘం అన్నది. ఆ పత్తితుల సంఘంలో ఉన్న సిద్ధపండు మలిగాడు కుక్కల సంఘంలో ఏ నా కొడుకు మాట్లాడు. ఇప్పుడు అంత కుక్కల సంఘమే కదా అది. పశ్చించే గొంతులు నా బొచ్చులో గొంతులు మీకు తెలియదా? నాకు ఏ నా కొడుకు ఎస ఉంటాడో తెలియదా? మలిగాని కుక్కల సంఘం మొత్తం లుచ్చ కొడుకులే. ఆ కొడుకులో మీరు ఎందుకు కేసు? మల్లిగాని కుక్కల సంఘం ఒక్క ఇప్పుడు మనతోని వెలుగు రగ్గాడు ఎందుకు లేడు? అక్కడ పక్కో వాడెందుకు లేడు? ఇంకోవాడు ఎందుకు లేడు? ఈ కొడుకులు మొత్తం అనుచ్చలు ఆగి పెద్ద కాబట్టి లేరు. తెలియదు అర నాకు దొంగ నా కొడుక.
అరే నువ్వు పైసలు ఇస్తేనే తీసుకోలేను నువ్వు పైసలు ఆఫర్ చేసినా భయపెట్టినా బెదిరించినా ఏ దానికి భయపడను. ఈ బొచ్చుల కేసుకి నేనేం భయపడా. నా పెద్ద గురువు నువ్వు, పెద్ద పద్దివతవు. మనసారి గురు పూజోత్సవం నాడు నీకు పూలదండ వేసి దండెత్తా ఖచ్చితంగా. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు చేసిన లంగా కథలు ఒక శిష్యునిగా నేను మర్చిపోను. బరాబరుగా నీకు బుద్ధి చెప్పే శిష్యుని అయితే అవుతా. గురువర్య చింతపండు మల్లేశ పటేలా మా గొల్లోల్లో కొట్టడం కోసం ఎడమకాలు చెప్పు పెన్నది కొడతా. బరాబరు కొడతా. లుచ్చ నా కొడక రా, నీకు దమ్ముంటే ఓటెడతాం రా. ఈ సన్ను నా కొడుకు వీడి కేసు పెట్టంట. ఇంకా అది ఏ ఓట్ల పండుగ కాదు, నోట్ల పండుగ అంటే ఈ లుచ్చ నా కొడుకు 500 రూపాయలు వంచిండు. ఈ నోట్ల ఉత్సవయ్యా నా కళ్ళ ముందర వంచికేసింది. ఈ లోపల నా కొడుకు 500 రూపాయలు నా కళ్ళ ముందర. ఈ లుచ్చ మాట్లాడతాడు ఇప్పుడు ఓట్ల పండుగ గురించి. నోట్ల పండుగ వాడ కదరా, సిగ్గర్ లేదురా నీకు లతదా కూడా. ఏది నాయన అయ్యో ఈయన మా అన్న ఏకగ్రీవం అయినంటే సంతోషం. కంగ్రాచులేషన్స్ అన్న. నైజేషన్ ఏకగ్రీవం నాకు ఎరికే బొమ్మ వేసిండు బానే. నీ చరిత్ర మొత్తం చెప్తారు వాళ్ళు నాకు, నీ బతుకు మొత్తం చెప్తారు నాకు. మళ్ళీ ఆయన పేరు తాయేందుకు అహంకారం వదిలిపెడతారు కానీ నీ వెనకంగా తిరుగుతూనే చెప్తురు. మలేష గాని కరెక్ట్ మొగుడు మహేష్ గారి అని నేను చెప్తలేను, నీ వెనకంగా తిరిగేటోళ్ళే చెప్తురు. నాకు సిగ్గు తెచ్చుకో. సిగ్గులేనోడా. కాంగ్రెస్ గొంతు కాదా ఇది కాంగ్రెస్ గొంతు కాదు. ఇది కాంగ్రెస్ వాళ్ళు వచ్చరాయితే రాయలే. ఏదిరా నిరుద్యోగులకు వారధిగా ఉంటున్నా సండు నా కొడుక. ఏదిరా సండుగా 2 లక్షల ఉద్యోగాలు ఏమని అడిగినావురా? నీతో రాజకీయం నువ్వు మునగానివి. నాకు డౌట్ వస్తుందిరా. ఏ గట్టు నీది? తేడా గట్ట, మొగగట్ట, ఆడగట్ట, ఇంకేదన్నా గట్ట? ఏ గట్టులు నువ్వు? గట్టు ఏదో చెప్తే ఇది డిసైడ్ చేస్తా. ఏ గట్టులో నువ్వే గట్టో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక గట్టును డిసైడ్ అయ్యి తర్వాత మాట్లాడదాం పో. పెద్ద మొగోడు అని అంట కూర్చొని మరి లాస్ట్కి ఈ సండు గారు కేసులు పెట్టే కాడికి వచ్చింది. పిరికి నా కొడుకు, పిరికి పంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి. స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల్లో ఓటు వేయడం మర్చిపోకండి. అమ్ముకోవడానికి ఓటు వస్తువు కాదు. 500 రూపాయల కాగితం ఇచ్చి గెలిచి ఎమ్మెల్సీ ఆయన లుచ్చ నా కొడుకు ఈ వార్త రాసిండు. నాకేమో టింగిరి 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 అనిపిస్తాను. అది నీ ఆత్మగౌరవానికి ప్రతీక. అందుకే 2,20,000 కోట్లు సంపాదించిన ఆత్మగౌరవం కోసం. బేరం ఆడడానికి ఓటు సంతలో పశువు కాదు. అందుకే సిగ్గు లేకుండా పైసలు అడిగి గెలిచిన. అది నీ ఆత్మాభిమానానికి దర్పణం. అందుకే ఆత్మాభిమానం లేకుండా లతదాకు లేక ఓడిపోతాను భయపడి కాంగ్రెస్ వాళ్ళు ఉత్సాహానికి గెలిచిన. అమ్ముకోవడానికి ఓటు నువ్వు సంపాదించిన ఆస్తి కాదు. ఆ మహనీయుడు అంబేద్కర్ ఆశయాన్ని కల్పించిన హక్కును ప్రాణం కన్నా శీలం కన్నా ఓటు చాలా పవిత్రమైనదని తెలిసి, అందుకే ప్రాణం కన్నా శీలం కన్నా విలువైన అంబేద్కర్ ఇచ్చిన హక్కును 500 రూపాయల కాగితానికి కూని చేసిన దొంగ నా కొడుకు క్యూనిస్ అనే ఛానల్ పెట్టి ఒకనాడు అంబేద్కర్ సిద్ధాంతం ముందలేసుకొని దళిత బిడ్డల నోట్ల మన్ను కొట్టి ఇలా దళిత బిడ్డల పైన పూరంబోకు నా కొడుకు ఈ గురించి ఈ వార్త రాసింది. ఇప్పుడు దీన్ని మరి పెదపతివత వచ్చి చెప్పినట్టే ఉంది నాకు. పెదపతివతే ఓట్లు అమ్ముకోవడం అంటే నీ జీవితాన్ని 5 ఏళ్ళు నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టే. అందుకే ఈ లుచ్చ నా కొడుకు ఇప్పుడు తాకట్టు పెట్టినాం. మనకు తాకట్టు పెడితేనే ఎమ్మెల్సీ అయిండు. కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చ తాగుతాను. ఇప్పుడు ప్రజల తలరాతలు మార్చే శక్తి ఓటుకుంది. అందుకే తలరాత మార్చిండు. రైతు బంధు పీకిచ్చిండు, రుణమాఫీ పీకిచ్చిండు, అన్ని ఎగ్గొట్టి నేను ప్రశ్నించే గొంతునని ఇప్పుడు పక్క జరిగిండు. కాంగ్రెస్ అంటే చెయ్యి గుర్తు ఓటెత్తే 4,000 కాదు 20,000 వస్తాయి. ఎడవని ఇప్పుడు తలరాత మార్చిండు మొగోడు. మంచి నాయకుని ఎన్నుకునే హక్కు నీకుంటుంది. నీ తీర్పు అవినీతి నాయకులకు చెంపపెట్టు కావాలి. మలయాళ లుచ్చలకు ప్రలోభాల మాయలో పథకాల మోజులో పడి 10,000 పోయి 15,000 వస్తాయని లుచ్చనా కొడుకు నాడు చెప్పి నావు ఆ లుచ్చే రాసింది. ఇప్పుడు ఈ ముచ్చట పథకాల మోజంట. మోసపోతే గోసపడతాం. ఓటు గొప్పతనం తెలుసుకొని రాజు అవుతావో, ఎంత చెప్పినా వినకుండా మలయాళ లుచ్చలకు ఓటేసి బానిస అవుతావో నీ ఇష్టం అని చెప్పేసి చెప్తాను. పెద్దపతివత రాసిండు, పత్తిత్తు లెక్క రాసిండు.
అసలు దొంగ నా కొడుకు వీడే. కాంగ్రెస్ వాడిని ఓటేపించింది వీడే, కాంగ్రెస్ వాడిని గెలిపించింది వీడే. ప్రజలు మోసపడుతురు, మోసపోయారు, గోసపడుతురు అంటే వీళ్ళు వచ్చా నా కొడుకే.